ఇది లెక్క మస్తంగా కాలనీ ఇలా తీసుకొని అలా తినడమే. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము అడవిలో సీడు పళ్ళకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అడవికి వెళ్తాం, అడవికి వెళ్ళి ఇప్పుడు సీడు పళ్ళు ఎలా ఉంటాయి, వాటిని ఏం చేస్తాం మొత్తం అని చూపిస్తాం. ఓకేనా? వీడియో మొత్తం చూసి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే హాయ్ అండి. మొత్తానికి అడవికి అయితే వచ్చాం. చూడండి, ఆ డౌన్ నుంచి మొత్తం పైకి అయితే తెచ్చాం అనమాట. దాన్ని మొత్తం కొండ మా బాధ ముందు వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ సీడ్ చెట్టుకి అయితే వచ్చాం అనమాట. ఇదే సీడ్ చెట్టు, ఇదే సీడ్ పళ్ళ చెట్టు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పళ్ళ కోసం వచ్చాం. చెట్టు అయితే ఎక్కాలన్నమాట, చాలా పెద్ద చెట్టు ఉంది అది. మా బావ నేను వచ్చాం ఫ్రెండ్స్, చూసారు కదా. మార్నింగ్ వచ్చాం ఫ్రెండ్స్, చూపించాం కదా అక్కడ. ఎదురుల కోసం అయితే వచ్చాం. ఎదురుల కోసం వచ్చి సీడు పళ్ళకైతే చూసి పోసుకెళ్దామని మళ్ళీ ఈవినింగ్ అయితే వచ్చాం. ఇప్పుడు టైం వచ్చేసి 4:30, 5 అలాగా 4:30 అవుద్ది. 4:30 అవుద్దా? 4:30 అవుద్ది. ఇవ్వండి ఫ్రెండ్స్, చూసారు కదా. మార్నింగ్ వచ్చి కోసిన సీడు పళ్ళు అనమాట. ఇవ్వండి, అవి మార్నింగ్ వచ్చి కోసామన్నమాట అవి. ఓకే హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి కిందకైతే వచ్చాం. కొబ్బరి మొక్కలకి గూడు కడుతున్నాడు. చూసారు కదా, ఇవన్నీ పొలాలన్నమాట. అవి కొండలు, వెనకాల కొండలు మొత్తం పొలాలే. అటు సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఊరు ఉంది. అటు సీడు పళ్ళు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్, కానీ చెట్టు ఎక్కుదాం అనుకున్నాం, కానీ చెట్టు ఎక్కడానికి అయితే కుదరలేదు. చాలా లావు ఉంది, జారిపోయారు అనమాట. అందుకని భయం వేసి చెట్టు అయితే ఎక్కలేదు. అనమాట, కుదరలేదు ఎక్కడానికి, పెద్ద చెట్టు. అందుకని ఇంకా కింద పడ్డ పళ్ళు అయితే ఏరుకొచ్చి అవి అయితే కాల్చుకుంటున్నాను. చూడండి ఒకసారి, ఓకేనా అన్నమాట. ప్రస్తుతానికి ఇవి అయితే తీసుకొచ్చాం. అన్ఫార్చునేట్లీ పెద్ద చెట్టు అవ్వడంతో కుదరలేదు ఎక్కడానికి. సో నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేద్దాం పెద్దగా. మంట అయితే ఇక్కడ పెట్టామన్నమాట. కొత్తగా అవి బొగ్గులు అయితే, నిప్పులు అయితే అప్పుడు కాల్చేద్దాం. వచ్చాడు. ఫస్ట్ పళ్ళ నుంచి పిక్కలను అయితే వేరు చేసుకోవాలి, లేకపోతే పిక్కలు సీడ్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ పళ్ళు ఫ్రెండ్స్, ఇవే దొరికినాయి పళ్ళు. ఈ పిక్కలు ఫ్రెండ్స్, ఇలా గుచ్చుకోవాలి ఫ్రెండ్స్. గుచ్చుకొని చూసారు కదా, కాల్చుకోవడానికి ఈజీగా ఉంటాయి అనమాట. గుచ్చుకొని అగ్గిలో పెట్టేయడం. చూద్దాం కాలుతాయి కాలం, మాడిపోయినా పర్లేదు, తినడమే. వదిలే ప్రసక్తి మాత్రం అస్సలు. సీట్లు ఎలా కాల్చుకుంటారు అలాగే కాల్చుకోవాలన్నమాట. ఇక్కడ కదా ఒక పక్క మాడిపోయినాయి, ఉడికిన తెలియదు కానీ మాడిపోతుంది. ఇలా కాల్చిన ఒక టేస్ట్ ఉంటాయి, బాగా ఎండిపోయిన ఒక టేస్ట్ ఉంటాయి. ఏదేమైనా దేని టేస్ట్ దాని. ఇది లెక్క మస్తంగా కాలనీ. ఎక్కడ చాలా 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 సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. కాల్చిన సీడు పళ్ళు.
అలా తినడమే. బాబా టేస్ట్ మాత్రం అద్భుతమైంది. మీరు ఎప్పుడైనా తిన్నారా ఇలాంటి? తింటే కామెంట్ చేయండి. బా గుంటూరు కారం చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తే మీ ముందు తీసుకొస్తా ఉంటాం. సో వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఉంటానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.